4 నెలల నుంచి సార్ మమ్మల్ని కిరాణా దుకాణం లేకపోతే కూడా నమ్మటం లేదు సార్. మీరేమో దిక్కు సార్. సార్ సార్ ఒక్క పాట చూడండి సార్ ప్లీజ్ సార్. మా బాధని చూడండి సార్ ప్లీజ్ సార్. రియల్లీ సార్ మమ్మల్ని కాపాడండి సార్. సార్ ప్లీజ్ సార్. భుజేందర్ సార్ వచ్చేసి సాగునీటి మన చెరువు ఆయకట్టలకు రుక్కికి వచ్చేసి ప్రణయరెడ్డి గారు. ఏం లేదు సార్, 4 నెలలు అయిపోతుంది. ఇది 5వ నెల రన్నింగ్. మాకు 2 నెలలకు ఒకసారి జీతం ఇస్తాం. అయ్యా మేము అల్లి సాగరు మరియు గుత్పా లిఫ్ట్ ఇరిగేషన్లో చేసే కార్మికులము. మాకు గత 4 నెలల నుండి జీతాలు సకాలంలో కాంట్రాక్టర్ చెల్లించడం లేదు. ఇది ఇంతకుముందు కూడా కలెక్టర్ గారికి మరియు ఎంఆర్ఓలకు ఇచ్చినాము. ఇచ్చిన తర్వాత మేము మాతోని ఒప్పందం చేసుకునేది ఏంటంటే ప్రతి 2 నెలలకు ఒకసారి సకాలంలో జీతాలు చెల్లిస్తానని చెప్పేసి కాంట్రాక్టర్ ఒప్పందం చేసుకున్నాడు. కానీ మాకు 6 నెలలు 5 నెలలు 4 నెలలు అయిన దాకా మాకు జీతాలు చెల్లించడం లేదు. అయ్యా వీటితో పాటు మాకు ఈఎస్ఐ పిఎఫ్ ఇవి కూడా చేస్తానన్నాడు, కానీ చేయలేదు. ఈఎస్ఐ కట్టలేదు ఇంతవరకు. మాకు పిఎఫ్ మా కూడా సరిగా కట్టడం లేదు. మరియు మాకు లోపల ఎంత ఇది ఉంటుందంటే వర్క్ పరంగా మాకు ఒక సేఫ్టీ లేదు, ఒక ఏది లేదు. ఏది జరిగినా కానీ మా కుటుంబాలు రేపటి నాడు రోడ్డున పడే అవకాశాలు ఉన్నాయి. గవర్నమెంట్ కానీ కలెక్టర్ గారు కానీ దయచేసి మమ్మల్ని పట్టించుకొని మాకు సకాలంలో జీతాలు వచ్చేటట్టుగా ఈఎస్ఐ మరి పిఎఫ్ న్యాయం చేయగలరని మేము మనవి చేసుకుంటున్నాము. కార్మికుల ఐక్యత, లిఫ్ట్ ఇరిగేషన్ కార్మికుల ఐక్యత, లిఫ్ట్ ఇరిగేషన్ కార్మికుల ఐక్యత.